వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద పూర్వోత్తానాసనము. ఈ ఏకపాద పూర్వోత్తానాసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనము ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము. దీన్ని మనము చైర్ ద్వారా చేయబోతున్నాము. చైర్ ద్వారా ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకునే ముందు మనము ఈ ఆసనంలో ఉండే ముఖ్య అంశాలు గురించి తెలుసుకోవాలి. పూర్వోత్తానాసనము ఏకమాత్ర ఆసనము ఎక్కడైతే మన వీపు వెనకాల ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శరీర వెనకాల ఉండే ప్రతి అంగంపై ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఇలాంటి ఆసనాలు కొన్నే ఉన్నాయి. అందులో పూర్వోత్తానాసనము ఒకటి. సాధారణంగా పూర్వోత్తానాసనం ఎప్పుడు చేయాలి? ఈ పూర్వోత్తానాసనము మనము ముందుగా బ్యాక్ బెండ్ చేయాలి. బ్యాక్ బెండ్ చేసిన తర్వాత మనము ట్విస్ట్ చేస్తాము. ట్విస్ట్ చేసిన తర్వాత మనము ఫార్వర్డ్ బెండ్ చేస్తాము. ఫార్వర్డ్ బెండ్ చేసిన తర్వాత ఈ పూర్వోత్తానాసనం చేస్తాము. అంటే జనరల్గా పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత పూర్వోత్తానాసనాన్ని ఒక కౌంటర్ ఆసనంగా వాడతాము. అయితే పశ్చిమోత్తానాసనంలో ఏమవుతుంది? పశ్చిమోత్తానాసనంలో తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. హామ్స్ట్రింగ్ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ పూర్వోత్తానాసనంలో దీనికి ఆపోజిట్గా కావాలి. ముందుగా మ్యాట్పై ఇలాంటి ఆసనాలను చేసి దాని తర్వాత చైర్పై ఎలా చేయాలో చూద్దాము. కాళ్ళని సూటిగా చేయండి. చైర్ని ఇంకొద్దిగా వెనకాలకి చేసేసి ఇలా చేతులను వెనకాల వైపు పెట్టేసి లేదా ఇలా ముందు వైపు చేసి పెట్టవచ్చు. ఇలా కాళ్ళని బాగా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళ కండరాలని వార్మప్ చేసుకుంటూ కాళ్ళ మడమలని మన వైపు ముందు వైపు ఎక్స్టెండ్ చేయాలి. అలా చేసి ఇలా యాంకిల్స్ని రొటేట్ చేసుకోవాలి. రివర్స్లో కూడా అదే విధంగా యాంకిల్స్ని రొటేట్ చేసుకోవాలి. దాని తర్వాత కాళ్ళని షేక్ చేసి కాళ్ళ వేలని మన వైపు లాగుదాము. అలా లాగి ఇలా నిటారుగా కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని స్ట్రైట్గా చేస్తూ ఉండండి. ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ పొట్ట కండరాలను లోపలికి చేస్తూ ఇలా వీపుని నిటారుగా చేసుకోవాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలా ఉండి రెండు చేతులని ఆకాశం వైపు చేయండి. అలా చేస్తూ మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇలా ఎంత ఫార్వర్డ్గా బెండ్ అవ్వగలుగుతామో గమనించండి. వీలైతే పాదాలని లేదా యాంకిల్స్ని కూడా పట్టుకోవచ్చు. దాని తర్వాత మోచేతులని బెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ పొట్ట కండరాలని లోపటికి బిగించండి. అలా బిగిస్తూ ఇలా కిందికి వెళ్ళాలి. నడుము ఈ యొక్క ప్రాంతం నుంచి బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ అవుతూ తలని కిందికి తీసుకెళ్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తలని కిందికి తీసుకెళ్తూ ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇక మనము పూర్వోత్తానాసనం చేద్దాము. పూర్వోత్తానాసనంలో కాళ్ళని ఇలా చేసి ఇలా చేస్తాము. అసలైతే పాదాలు మొత్తము కింద తాకాలి.
అలా పూర్వోత్తానాసనం చేస్తాము. ఈ ఆసనంలో ఉండడానికి చాలామంది కష్టపడతారు. ఎందుకు? ఈ కాళ్ళల్లో చాలా ప్రెషర్ పడుతుంది. అయితే కొంతమంది ఇలా పెట్టేసి ఇలా పైకి అంటారు. అది కాళ్ళపై అంత ప్రెషర్ పెట్టదు. ఈ విధంగా వార్మప్ చేసుకోండి. ముందుగా మ్యాట్పై ఆసనాలను చేయండి. దాని తర్వాత మీకు ఇంకా వార్మప్ కావాలంటే అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. వెళ్ళి ఈ విధంగా కాళ్ళని బాగా వార్మప్ చేసుకోవచ్చు. అలా చేసి పాదాలని కొద్దిగా ముందుకు తెచ్చేసి ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. ఇక్కడ మనము నిలబడి చేసే పూర్వ ఉత్తానాసనాన్ని వార్మప్గా ఉపయోగించుకుంటున్నాము. కావాలంటే మోకాలని కొద్దిగా బెండ్ చేయండి. పొట్ట వెళ్ళి తొడపై తగిలేలాగా చూస్తూ ఇలా తలని కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇక మనము చైర్ని తీసుకుందాము. చైర్ని ఇలా పెట్టేసేయండి. ఇక చైర్పై కూర్చుందాము. చైర్పై కూర్చొని కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. సాధారణంగా చైర్పై మనము వెనకాల వెళ్ళి కూర్చుంటాము. అలా వెనకాల వెళ్ళకుండా ఇలా ముందు భాగంలో వచ్చి కూర్చోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఒక బెడ్షీట్ని చైర్పై వేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి పెట్టి ఇక్కడ కూర్చోవచ్చు. ఇలా కూర్చొని వీపుని నిటారుగా కావడానికి చేసేలాగా చూడండి. వీపుని ఇలా రౌండ్గా చేసి ఆసనాలు చేయకూడదు. ఇలా వీపుని నిటారుగా చేస్తూ ఉండాలి. ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఆ యొక్క ఇంటెన్సిటీని పెంచాలంటే ఇలా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. అలా లాగుతూ మీరు కావాలంటే ఇంకొద్దిగా వెనకాలకి బెండ్ అవ్వండి. ఇలా కిందికి బెండ్ అవ్వచ్చు. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కాళ్ళ కింద ఉండే కండరాన్ని ఇంకా వార్మప్ చేసుకోవచ్చు. చైర్ని ఈ విధంగా కూడా పట్టుకొని కిందికి వెళ్ళవచ్చు. అలా కిందికి వెళ్తూ మోచేతులను బెండ్ చేస్తూ పొంట కండరాలని బిగిస్తూ కిందికి వెళ్ళి నెమ్మదిగా పైకి వచ్చేయండి. సాధారణంగా ఇలా కాళ్ళు దూరంగా చేసేసి ఆసనం చేస్తారు. అలా చేయకూడదు. కాళ్ళ మడమలు అలా స్ట్రైట్గా ఉండాలి. ఇక మనము చేతులను ఇలా వెనకాల పెడదాము. ఇక మనము ఈ విధంగా పైకి రావాలి. ఇలా పైకి వచ్చినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించి పెట్టాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కిందికి వచ్చేసేయండి. కాళ్ళ నుంచి వీపు వైపు మొత్తం అన్ని కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. ఇక ఏకపాద పూర్వోత్తానాసనము. ఇలా పైకి వెళ్ళండి. ఇలా ఒక కాల్ని ఫోల్డ్ చేయండి. పృష్ఠభాగాలని బిగించండి. కిందికి వచ్చేసేయండి. ఇది ఇంకా కష్టంగా భావిస్తాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. రెండో వైపు కూడా అదే విధంగా ఈ ఆసనాన్ని చేద్దాము.
పూర్వోత్తనాసనంలో వెళ్ళండి. ఇలా ఎడమ కాల్ని పైకి లేపాలి. కిందికి వచ్చేసేయండి. మీతో అయినంతగా మీరు ఈ విధంగా ఆసనాన్ని చేయవచ్చు. ఇలా మనము పృష్ఠభాగాలని పైకి లేపుతూ చేతులని కింద చైర్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు చైర్ని బాగా ప్రెస్ చేయలేదనుకోండి, చైర్ జారిపోతుంది. అలానే వెయిట్ చేతులపై బాగా ఉంటుంది. అలానే ఏ కాలైతే మ్యాట్పై కింద ప్రెస్ చేస్తున్నామో ఆ కాలుపై వెయిట్ బ్యాలెన్స్ అయి ఉంటుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఏకపాద పూర్వోత్తనాసనము. పూర్వోత్తనాసనము మన శరీర వెనకాల ఉండే కండరాలపై ప్రభావం చూపించే ఆసనాలలో చాలా ముఖ్యమైన ఆసనము. ఈ ఆసనం మనము పశ్చిమోత్తనాసనం చేసిన తర్వాత జనరల్గా చేస్తాము. ఇది ఒక కౌంటర్ ఆసనము. దీంట్లో మనము ఒక కాలుతో ఈ ఆసనాన్ని ఎలా చేయాలో, అది కూడా చైర్ సహాయంతో ఎలా చేయాలో అనేది దానిపై ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో ఈ ఆసనాన్ని చేసిపోతున్నాము. మనము ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. కాళ్ళని సూటిగా పెట్టి కూర్చోండి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇలా కూర్చోవాలి. చేతులని వెనకాల పెట్టకుండా కొద్దిగా దగ్గరగా తెచ్చేసి చేతులపై బరువును పెట్టకుండా ఇలా ఉండవచ్చు. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అనేసి కాళ్ళని బాగా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళని అదేవిధంగా గుండ్రంగా తిప్పుతూ మనము సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. రివర్స్గా కూడా అలానే చేయండి. ఇలా చేసిన తర్వాత కుడి కాలుని మనము పైకి చేసి పెట్టాలి. అలా కుడి కాలుని పైకి చేసి పెట్టడం వలన కాలులో ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. రెండో వైపు కూడా అదే విధంగా చేయాలి. నెమ్మదిగా కాలుని కింద తెచ్చేసేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 2 కాళ్ళని మనము వార్మప్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఈ పశ్చిమోత్తనాసనాన్ని మనం ఇక్కడ ప్రిపరేషన్గా వాడుతున్నాము. ఇదే ఆసనాన్ని మనము చైర్పై కూడా చేయబోతున్నాము. కళ్ళని మూసుకోండి. మోచేతులని బెండ్ చేస్తూ ఈ ఆసనంలో అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ పొట్ట కండరాలను బిగిస్తూ నడుము కింది ప్రాంతాన్ని ముందుకు చేస్తూ మన బ్యాక్ బెండ్ నడుము కింది ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యేలాగా చూడాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత చేతులని పైకి చేయండి. ఇక చేతులని వెనకాలకు పెట్టేసి వేళ్ళని ముందుకు చేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకు చేయండి. అలా చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేద్దాము. ఇదే పూర్వోత్తనాసనము. పూర్వోత్తనాసనంలో కాళ్ళ వేలు కిందికి తాకాలి. పృష్ఠభాగాన్ని అంత పైకి లేపాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కిందికి వచ్చేయండి. ఇక మనము చైర్పై కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగొచ్చు. అలా లాగి చైర్ని మనం పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు
మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ తలని కిందికి చేసి ఇక్కడ మనము కొంత సమయం పాటు అలానే ఉండాలి. దీంతో కాలు కింద ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరంపై చాలా ప్రభావం పడుతుంది. అయితే యాంకిల్స్ని ఇంకా ఎక్కువగా యాక్టివేట్ చేయడానికి కాళ్ళ వేలని మన వైపు చేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు చేయండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని కింద ప్రెస్ చేస్తూ మనము కాళ్ళ వేలని ముందు వైపు చేయాలి. అలా చేస్తూ పృష్ఠభాగాలని పైకి లేపుదాము. పృష్ఠభాగాలని బాగా పైకి లేపండి. చిన్ని చెస్ట్ వైపు తెచ్చేసి ముందు వైపు చూస్తూ పొట్ట కండరాలని బిగించండి. నెమ్మదిగా కిందికి వచ్చేసి ఈ యొక్క ఆసనాన్ని కొన్నిసార్లు చేయవచ్చు. కొంతమంది వ్యక్తులు ఛాతీని బాగా పైకి చేసి కూడా ఈ ఆసనం చేస్తారు. అలా మనం చేయటం లేదు. దీని తర్వాత మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ మనము చేసినట్టయితే మనకు చాలా లాభాలు కలుగుతాయి. పూర్వోత్తనాసనంలో వెళ్దాము. వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసేయాలి. పాదాలని సపరేట్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఏకపాద పూర్వోత్తనాసనం మనం చేయబోతున్నాము. జనరల్గా ఏకపాద ఆసనాలు చేసినప్పుడు ఆ ఆసనాలు ఈజీగా ఉంటాయని అనుకుంటాము, కానీ ఇక్కడ ఆ ఏకపాద ఆసనం చాలా టఫ్గా ఉంటుంది. ఆసనం కంటే ఇంకా డబుల్ ఇంటెన్సిటీగా ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చేసేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ ముందు వైపు చూస్తూ నెమ్మదిగా కుడి కాలుని గాలిలో పైకి తీసుకొని రావాలి. అలా కుడి కాలుని బయటికి తీసుకొని వచ్చి పృష్ఠభాగాలని బాగా పైకి అంటూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కాలుని కింద పెట్టేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద పూర్వోత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన శరీర వెనుక భాగంలో ఉన్న కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. కాళ్ల కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా లభిస్తుంది. కాళ్ల కండరాలు బాగా టోన్ అవుతాయి. కాళ్ల కండరాలకు చక్కటి ఆకృతి లభించడంతో పాటు శరీరంలో బ్యాలెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెండో వైపు కూడా అదే విధంగా ఈ ఆసనాన్ని చేద్దాము. పైకి వెళ్ళండి. ఇలా మన ఎడమ కాలుని కొద్దిగా పైకి చేయండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. ఇదే ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేయవచ్చు. ఇలా ఆసనాన్ని కొన్నిసార్లు చేయడం వలన మన కాళ్ళకు చాలా చాలా మంచి పటుత్వము అనేది లభిస్తుంది. కాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. అలానే కాళ్ళకు ఒక మంచి షేప్ అనేది లభిస్తుంది. కాళ్ళతో పాటు పృష్ఠభాగాలకు కూడా ఇది మంచిది. అలానే మన శరీర వెనకాల వీపు పై భాగం నుంచి కాళ్ళ కింది భాగం వరకు అన్ని కండరాలని యాక్టివేట్ చేసి పెడుతుంది. కాబట్టి ఇలాంటి ఆసనాలు మనము తప్పకుండా చేయాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రులు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు చేతులనితో చైర్ని బాగా కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. చేతులపై ఒక కాలుపై వెయిట్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే చేతులు చాలా బలహీనంగా ఉన్నాయో, ఎవరి కాళ్ళు బలహీనంగా ఉన్నాయో, ఎవరి వెయిట్ చాలా ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసినప్పుడు కాళ్ళు పట్టేసినట్టుగా అనిపించవచ్చు. కాబట్టి శ్వాస మీరు బాగా తీసుకోవాలి. మన కోర్ స్ట్రెంగ్త్ ఒకవేళ బాగా ఉంటే, కోర్ని మనము పొట్టని మనం బాగా ఎంగేజ్ చేసి పెట్టినట్టు అయితే ఈ ఆసనం ఈజీగా ఉంటుంది.
సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో ఏకపాద పూర్వోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్లను బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.